హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మనమైతే ఆవిరి కుడుము ఇంకా బొంబాయి చట్నీ అయితే మీకు చేసి చూపిస్తాను. ఎలా చేయాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయో, ఏమేమి మసాలాలు పడతాయో, ఎంతసేపు వేపీసు ఉంచాలో, ఇంకా ఎలా ఆవిరి కుడుము కోసం పప్పు అయితే రెడీ చేసుకోవాలో అదంతా కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఎంత టైం పడుతుందో అది కూడా మీకు చెప్తాను. అలాగే తిని కూడా చూపిస్తాను. ఇలా ఆవిరి కుడుము ఏంటంటే చాలా మన ఇడ్లీ ఎలాగో అంటే ఇడ్లీ మన ఒక్కొక్క వాయిలో ఒక 16 ఇడ్లీలో 24 ఇడ్లీలు వస్తాయి కదా, అలాగే దానికంటే ఫాస్ట్గా మనమైతే ఈ ఆవిరి కుడుము చేసుకోవచ్చు. ఓకేనా? అది ఎంత టైం పడుతుందో అంత కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? చెప్తాను కూడా. అలాగే మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ అదంతా కూడా చూపిస్తాను. అలాగే తిని కూడా మీకు చెప్తాను ఎలా ఉందో. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మనము బొంబాయి చట్నీ కోసం అయితే మన వెజిటేబుల్స్ అయితే రెడీ చేసుకుంటాం. 4 మీడియం సైజు టొమాటోలు, ఇంకా 3 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే మనం కరివేపాకు కూడా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ముందుగా అయితే మనం ఇలాగా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ముందుగా అయితే మనం టమాటా అయితే ఇప్పుడు కట్ చేద్దాం. ఓకేనా? టమాటీ 1 కట్ చేసి దానికి మళ్ళీ మధ్య నుండి కట్ చేసాం అనుకోండి, చిన్న చిన్న పీసెస్ అయితే అవ్వాలి. ఓకేనా? చిన్న చిన్న పీసెస్ మనం కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? టమాటీ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా కొత్తిమీర అయితే మనం రెడీ చేసుకున్నాం. అలాగే ఉల్లిపాయలు కూడా నీట్గా చిన్న చిన్నగా ముక్కలు అయితే శుభ్రంగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే తీసుకుందాం. ఓకేనా? దాని తర్వాత మనకు అంత రెడీ అయిపోయాక మనం అయితే ఇప్పుడు మన కిచెన్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? ఇక్కడ చూస్తున్నాం కదా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే మన టమాటీ ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు పోపు కోసము మనం ముందైతే పోపు వేయాలి. అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, ఇంకా మన మినపప్పు అయితే తీసుకోవాలి ఒక్కొక్క స్పూను. అలాగే 1/2 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం పొడి, ఇంకా 1 స్పూను గరం మసాలా, ఇంకా మన శనగపిండి ఉంటుంది కదా, దానికైతే ముద్దలు లేకుండా నీట్గా వాటర్ వేసి శుభ్రంగా అయితే కలిపిసుకోవాలి. అలాగే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు అయితే మనం కట్ చేసుకోవాలి. ముందుగా మనము కళాయి పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఓకేనా? కావాల్సినంత ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ ఎక్కిపోయాక మనము దాంట్లో ముందుగా మన పోపు జినిసులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒకేసారి వేసేస్తాం. వేసి 1 నిమిషం వరకు మీడియం ఫ్లేమ్లో, ఆయిల్ అయితే ఫుల్ హీట్గా ఉండాలి. మీడియం ఫ్లేమ్లో అయితే మనం నీట్గా ఇది ఫ్రై చేసుకుందాం శుభ్రంగా. ఓకేనా? దాని తర్వాత మనం కోసి ఉంచుకున్నాం కదా కరివేపాకు, ఇంకా అల్లము చిన్న చిన్న పీసెస్ కోసుకున్నాం కదా, అవన్నీ అయితే దాంట్లో వేసుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే మనం ఫ్రై చేస్తాం. ఎందుకంటే అల్లంలో పచ్చివాసన ఉంటుంది కదా, ఆ పచ్చివాసన పోయాక మనకైతే టేస్ట్ చాలా బాగుంటుంది. మెయిన్ ఈ పోపు వేసాను కదా, ఈ ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా మీరైతే కరెక్ట్గా వేసుకుంటే మనకి సరిగ్గా సరిపోతుంది. ఓకేనా? ఫ్రై చేసుకొని దీంట్లోనే మనకి మంచి స్మెల్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనం వెంటనే ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి, టమాటీలు అయితే ఇప్పుడు వేయకూడదు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే మనం ముందుగా వేసుకొని శుభ్రంగా అయితే వేపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? శుభ్రంగా వేపుకొని దానికి ఒక 2 నిమిషాల కోసం అయితే మూత పెట్టేసేయాలి అన్నమాట. ఓకేనా? ఇలా 2 నిమిషాలు అయితే మనం హై ఫ్లేమ్లో ఇది వేపుకోవాలన్నమాట. ఓకేనా? కొంచెం ఎక్కువ వేపిన అవసరం లేదు. కొంచెం ట్రాన్స్ప్లాంట్గా ఉల్లిపాయలు అయ్యేసరికి మనమైతే దాంట్లో మనకి టమాటీలు వేసుకుందాం. కానీ టమాటీలు కూడా ఉడకాలి అంటే మనం 2-3 నిమిషాలు అయితే మనం శుభ్రంగా దీనికి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాం అనుకోండి. మూత పెట్టేసుకుంటే మనకి నీట్గా అది బాయిల్ అయిపోతుంది. ఓకేనా? దాని తర్వాత మనం ఇంకా మన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా మసాలాలు, ఆ మసాలాలు కూడా ఒకటి లెక్క మనమైతే వేసుకోవాలి. ఫస్ట్గా అయితే పసుపు వేసుకుందాం. ఓకేనా? దాని తర్వాత ఈ కారం ఒక 2-3 చెంచాలు, మీకు కావాల్సినంత కారం, ఇంకా గరం మసాలా 1 స్పూన్ అయితే వేసుకుందాం. అలాగే మనం ధనియాలు అయితే శుభ్రంగా, జీలకర్ర ముందే వేసుకున్నాం కదా, ధనియాలు శుభ్రంగా పౌడర్ చేసుకొని మీరు మ్యాక్సిమము ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్గా అయితే కొంచెం ధనియాలు ఫ్రై చేసుకొని ఎన్ని కావాలో దాని తర్వాత దంచేయండి. అదే బెస్ట్ అనమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది. అలాగే మన షాపుల నుండి ప్యాకెట్స్ తీసుకొస్తాం కదా, ధనియాల ప్యాకెట్ ధనియా పౌడరు, అసలు వేస్ట్, అసలు ఏమి స్మెల్ కూడా ఉండదు, టేస్ట్ కూడా ఉండదు. ఓకేనా? ఇదంతా వేసిన తర్వాత మనమైతే శుభ్రంగా వేపించుకున్నాం 2-3 నిమిషాలు. దాని తర్వాత కావాల్సినంత వాటర్ అయితే వేసుకుందాం. ఓకేనా? దాంట్లో మనం ఇంకా ఇప్పుడు శనగపిండి మనం శుభ్రంగా కలిపేసుకొని ఉంచుకున్నాం కదా,
అది మనం లాస్ట్లో వేయాలన్నమాట. అంటే మనకి ఇప్పుడు టమాటీ ఇవన్నీ కూడా శుభ్రంగా అయితే ఫ్రై అయిపోయి, ఓకేనా. ఇప్పుడు మనం దాంట్లో ఆ శనగపిండి కలిపేసుకున్నాం కదా, ఆ శనగపిండి శుభ్రంగా అయితే బాయిల్ అంటే వేసుకోవాలి. ఎప్పుడు ఈ వాటర్ శుభ్రంగా బాయిల్ అవుతుందో అప్పుడే మనం వేయాలన్నమాట. శుభ్రంగా ఉండలు లేకుండా, ఓకేనా, ఉండలు లేకుండా మనం శుభ్రంగా అది కలిపేసుకోవాలి. దాని తర్వాత మనం నీట్గా ఒక సైడ్ నుండి అలాగా చుట్టూరు వేసుకుంటే మనకి శుభ్రంగా అయితే బొంబాయి చట్నీ రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే చూసారు కదా, సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలా మీరు చేయండి. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది, వాసన అయితే చాలా బాగుంది బొంబాయి చట్నీది. ఓకేనా, చాలా ఎక్కువ ముద్దగా కాకుండా ఎక్కువ పలచగా కాకుండా శుభ్రంగా మనకు కావాల్సినంత వాటర్, అంటే ముద్దగా చిక్కగా అయిపోయిందంటే కావాల్సినంత అయితే మనం వాటర్ వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా కావాల్సినంత ఉప్పు మనం వేసుకొని శుభ్రంగా దానికి బాయిల్ చేసుకోవాలి. ఓకేనా, లాస్ట్లో మనం ఇంకొకటి మనం కొత్తిమీర కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ కొత్తిమీర అయితే ఇప్పుడు వేసుకుందాం. అంటే ఫస్ట్ శుభ్రంగా అది మిక్స్ అయిపోవాలన్నమాట. అలా కలిపేసుకొని రెండు నిమిషాల నుండి 3 నిమిషాలు శుభ్రంగా దానికైతే బాయిల్ చేయడానికి వదిలేస్తాము. అప్పుడు ఇలా కొంచెం చక్కగా, అంటే ఇప్పుడైతే పలచగా కనిపిస్తుంది కానీ మన ఈ స్టవ్ నుండి కిందకి దింపాక అదైతే చాలా థిక్గా అయితే రెడీ అవుతుంది, చాలా ముద్దగా అయితే అవుతుంది, చాలా బాగుంటుంది. మనకి ఇలాంటి కూర పూరీలతో, మళ్ళీ ఇడ్లీ, అలాగే వడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే కొత్తిమీర వేస్తాం కదా, కొంచెంసేపు కలిపేసి ఒక 2-3 నిమిషాలు శుభ్రంగా బాయిల్ అయిన వరకు వదిలేసి స్టవ్ మీద, దాని తర్వాత నీట్గా ఇది పక్కనైతే దింపేసుకొని పెట్టించుకుందాం. చూసారు కదా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో, మ్యాక్సిమం ఏమీ లేదు, మీకు కావాల్సినంత మీరు యూస్ చేసుకోవచ్చు. అంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, అలాగే మసాలాలు కూడా వేసుకోవచ్చు. మీరు కావాలంటే మనకి గరం మసాలా మీరు స్కిప్ చేయొచ్చు అనమాట. ఓకేనా, గరం మసాలా చాలామందికి ఇష్టం ఉండదు, చాలామందికి అయితే చాలా బాగా తింటారు. అప్పుడు మనం ఆవిరి కుడం కోసం ఈ తెప్పల్లో అంటే హాఫ్ కంట కొంచెం తక్కువ వాటర్ అయితే వేసుకోవాలి. అంటే దీనికి ఒక 2-3 గ్లాసులు మనం వాటర్ వేసుకుంటే అయిపోతుంది అనమాట. అంటే 2-3 కుడుములు అయ్యాక మనం అయితే వాటర్ ఊపేసి వాటర్ చెక్ చేసుకోవచ్చు, అది ఎంతవరకు వాటర్ ఉందో లేదో అనేసి. ఓకేనా, రాత్ర మన శుభ్రంగా ఈ పిండి ఈ రుబ్బు మనకి తొక్కతో మినపప్పు అయితే దొరికింది. ఓకేనా ఫ్రెండ్స్, మన ఊరి నుండి తెచ్చుకొచ్చాం. అలాగే శుభ్రంగా రుబ్బీస్ అయితే రాత్రి ఉంచాము. అంత ముద్దగా కాదు, అంత పలసగా కాదు, మీడియంలోనైతే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది మనం వాటర్ వేసాం కదా ఈ బిందులో, తెప్పల్లో, అలాగే మీద ఒక గుడ్డ శుభ్రంగా కట్టేసి దాని మీద అయితే మనము ఇలాగా వేసుకొని చేయితో కూడా కొంచెం ఇటు అటు ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, అదైతే లెవెల్ చేసుకొని, ఆ గిన్నె కూడా ఎలాంటి గిన్నె మనం పెట్టాలన్నది అంటే పైన కొంచెం లోతైన గిన్నె మనం పెట్టామనుకోండి, ఆవిరి కొంచెంసేపు మీద స్టాకు ఉంటుంది. ఆ స్టాక్తోనే మనకి మ్యాక్సిమం ఇది ఒక 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది అన్నమాట కుడుము. ఓకేనా, చాలా ఫాస్ట్గా అయితే కుడుము రెడీ అవుతుంది. ఓకేనా, మనకి ఎంత దళసరిగా కావాలో అంత దళసరిగా అయితే, ఒక సైడ్ మొత్తం ఫ్లాట్ ఉంటుంది, ఒక సైడ్ అయితే ఇలాగా ఇడ్లీలాగా వస్తుంది అనమాట మన కుడుమల మీద. ఓకేనా, అంత కూడా మీకు చూపిస్తాను. అలాగే గిన్నె ఎలాంటి గిన్నె పైన పెట్టుకోవాలో అది కూడా మీకు చూపిస్తాను. ఫ్లాట్ గిన్నె పెట్టారు అనుకోండి గిన్నె కంటేస్తుంది. అలాగే ఇది చూసారు కదా లోతుగా ఉంది, ఈ లోతైన గిన్నె మనకి పైన వేపర్ అనేది, ఆవిరి అనేది పైన స్టాక్ ఉంటుంది. దానివల్ల మ్యాక్సిమం కుడుము తొందరగా బాయిల్ అయిపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శుభ్రంగా అది ఒక 5 నిమిషాలు వదిలేశారు అనుకోండి, వాటర్ హీట్ అయ్యి శుభ్రంగా బాయిల్ అయిన తర్వాత ఇదైతే బాయిల్ అయిపోతుంది మన కుడుము కూడా. ఓకేనా, చూసారు కదా, ఇప్పుడైతే మనం 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తాం ఎలా ఉందో. చూసారు కదా ఫ్రెండ్స్, శుభ్రంగా అయితే ఇది బాయిల్ అయిపోయింది అనమాట. ఆవిరి ఎంత స్టాక్ అయితే అంత మనకి మంచిగా ఇది ఇలాగా మీరు ఒక చాక్ ఏదైనా పెట్టేసి చూసారనుకోండి, చాక్ ఒకలా అది ఇప్పుడు మనం ఇచ్చేసాం కదా రుబ్బు అంటినట్టుగా అయితే అది బాయిల్ అవ్వకపోయినట్టుగా ఇలాగ వచ్చిందనుకోండి, శుభ్రం బాయిల్ అయిపోయింది అనేసి. ఇప్పుడు అది ప్లేట్లో తీసుకొని మనం శుభ్రంగా అయితే తినేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా, అది మన గరిటతో కూడా తీసుకోవచ్చు, ప్లస్ మనం ఇలాగ ఇంకొక గుడ్డ పైన వేసుకొని దాంతో కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి 4 పీసెస్ మనమైతే ఇలాంటి కుడుములు చాలా ఈజీగా, చాలా వరకు మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మధ్య నుండి ఒక 4 ముక్కలు కట్ చేసుకొని మధ్య నుండి ఇటు నుండి అటు నుండి కట్ చేసుకొని మనం సర్వ్ చేసుకొని మనం అయితే తినేసుకోవచ్చు. ఓకేనా, ఊర్ల సైడే మనకి కుడుములు అనేది అంటే కనిపిస్తుంది అన్నమాట మ్యాక్సిమము. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత చక్కగా మనదైతే రెడీ అయిపోయింది. అలాగే ఇది 2వ కుడుము, మళ్ళీ 3వ కుడుము కూడా మనం వేసుకున్నాం. ఇప్పుడైతే నేను ఇది టేస్ట్ చేసి మొత్తం కూడా ఎలా ఉందో
మీకైతే చెప్తాను. అలాగే మనం అయితే రెడీ ఇప్పుడు తినడానికి. నేనైతే ఒక 2 కుడుములు అయితే తిన్నాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మీకు టేస్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా ఎంత చక్కగా, అంత ఎక్కువ ముద్ద కూడా లేదు, ఇంకా అలాగే ఎక్కువ పలచ కూడా లేదు. ఓకేనా, ఇలాగా శుభ్రంగా ప్లేట్లో వేసుకొని తింటే దాని టేస్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఓకేనా, చూడండి 4 పీసెస్. మనం ఎంత దలసరి కావాలంటే అంత దలసరిగా అయితే మనం అది చేసుకొని శుభ్రంగా అయితే తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ డిష్ అయితే ట్రై చేయండి. సౌత్ ఇండియన్ డిష్ మీ ఇంట్లోనైతే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది చేసుకుంటే. అలాగే తిన్నప్పుడు ఇంకా టేస్టీగా అయితే ఉంటుంది. ఓకేనా, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. ఇంకా వేరే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే తీసుకొస్తాను. టెంపుల్ వ్లాగ్స్ ఇంకా మనకి ముందు అయితే వస్తాయి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఇంకా మంచి కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్ యూ.